రాజుకైతే ఇంక రేఖ గురించి అసలు విషయం అయితే తెలిసిపోతుంది. అది కూడా లక్కీగాడు ఎవరో కాదు, స్వయాన ఆ రేఖ కొడుకే అన్న విషయాన్ని తెలుసుకున్న రాజు అయితే ఇంక ఒక ఆట ఆడుకోవాలని చెప్పని చూస్తాడు. ఈ లోపల ఇంక జీవన్ అయితే నీ కొడుకు నన్ను పదే పదే మా అమ్మ మా నాన్న ఎవరు అని చెప్పని అడుగుతున్నాడు, నేను అసలు విషయం చెప్పాలనుకుంటున్నానని జీవన్ అయితే అంటాడు. ఏంటి తమాషాలు ఆడుతున్నావా? వాడిని నా కొడుకుగా పరిచయం చేసేదానికా నేను ఇన్ని రోజులు దూరంగా పెంచుతుంది, అయినా వాడికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పని అన్నట్టుగా రేఖ అయితే మాట్లాడుతుంది. ఇంకా నువ్వు సంబంధం లేదు అని చెప్పని నువ్వు అనుకుంటే అలా కుదరదమ్మా, ఎందుకంటే తను స్వయాన నీ కడుపును పుట్టినవాడే లక్కీగాడు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఆ విషయం అయితే రాజు అయితే వినేస్తాడు. ఇంకా సరే, మేము తను నీ కొడుకు కాదు అని చెప్పడానికి మాకు ఒక 50 లక్షలు ఇచ్చావు అంటే మేమిద్దరం ఈ ఊరు వదిలే నేను లక్కీగాడిని తీసుకొని వెళ్ళిపోతాను అని జీవన్ అయితే అంటాడు. ఏంటి తమాషాలు ఆడుతున్నారా? అంత డబ్బులు నా దగ్గర ఎక్కడుంటాయి అని చెప్పన్నట్టుగా. లేదు, నువ్వు ఇవ్వలేదు అంటే నేను వచ్చి ఆ ఇంట్లో అసలు నిజం అందరికీ చెప్పేస్తాను అని చెప్పనసి అంటాడు. సరే, నేనే ఏదోలా చేస్తాను, ఈ విషయం ఇంతవరకు బయటపెట్టచ్చు. అయితే ఇంకా అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా రేఖకైతే మాత్రం ఇంకా చెప్తాడు, నేను ఈరోజు ఇంటికి వస్తున్నాను, నా ఇంటి విషయంలో కానీ నా విషయంలో కానీ ఏదన్నా రివర్స్ కానీ చేసావనుకో లక్కీగాడు నీ కొడుకే అన్న విషయాన్ని నేను ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాను. అసలుకి వాడు నీ కొడుకే అయినప్పుడు నువ్వెందుకు వాడిని ఇంత సీక్రెట్గా పెంచావు? అది కూడా అసలు ఏమీ లేని ఒక అనామకుడిలాగా ఎందుకు పెంచావు అంటే దీని వెనక ఏదో ఉందని నాకు అర్థం. ఇంకా ఇలా చెప్పిన తర్వాత రాజు అయితే ఇంకా రేఖకైతే అసలు ఏం మాట్లాడే అర్థం కాక ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏంటి ఇన్ని రోజులకి ఎవరికి తెలియని నా గతం గురించి ఇప్పుడు వీడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే నేను జీవంతో మాట్లాడిన విషయాలన్నీ వీడు తెలుసుకున్నాడా, తెలుసుకొని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడా అంటే ఇంక ఇంటి విషయంలో నేను ఏం మాట్లాడడానికి లేదా? అయినా ఇలా వీళ్ళ పెళ్లి కొంకల మాటలకు అన్నిటికీ నేను భయపడిపోతే నేను రేఖని ఎందుకు అవుతాను? అయినా నేనేందో చూపించాలి కదా. అసలుకి ఈ లక్కీ గాడిని ఇక్కడి నుంచి ముందు పంపించేయాలి. ఆ 50 లక్షలు కానీ అరేంజ్ చేశాను అంటే వాడిని తీసుకొని ఆ జీవన్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా ఇంకా రేఖ అయితే ప్లాన్ చేస్తుంది.